తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నియంతలాగా రాష్ట్రాన్ని పరిపాలించే వారికి భవిష్యత్తు ఉండదన్నారు. జగన్ దగ్గర నుండి కేడర్ దాకా ఏ ఒక్కరూ అక్రమ కేసులకు భయపడరని చెప్పారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడంతా కూడా నియంతలుగా పరిపాలించిన వాళ్ళు దేశాలు వదిలి పారిపోయిన రోజులున్నాయి. ఈ రోజుకి కూడా నియంత్రణ హిట్లర్ లాంటి వాడు సూసైడ్ చేసుకున్న రోజులున్నాయి. నియంత్రణ వాడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ముగింపు జీవితంలో ఎప్పుడు పొందలేదు. వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం, కుట్రలో కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుతో లాక్కున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ, ఉద్యమాలతో ఉవ్వెత్తున లేచి నిలబడ్డ పార్టీ. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి 16 నెలలు జైలు శిక్ష విధించినా కూడా, జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ, పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా లీడర్ జగనన్న దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు, అరెస్టులకు, ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా చెప్తున్నాం. ఈరోజు మా సహచరుడు అసెంబ్లీలో నాతో పాటు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు నాతో పాటు నా కొలుగ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్టు చేసి జైలుకి పంపారు. ఎంతవరకు ఈ ప్రభుత్వం, ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే, అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా, మాజీ కేబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వం విప్పుగా సాక్షాత్తు న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే, ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము, మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారంట. ఇంతకన్నా బరి తెగింపు ఏది కూడా ఉండదు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా మేము లెక్క చేయము, మీకు కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే ఎంతలు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు. ఒకటి మటుకు చెప్తున్నాం స్పష్టంగా, కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది. ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు ఏసీ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని, కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఏ అధికారి అయితే ఎగిరెగిరి పడుతున్నారు. ఏ అధికారి అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయము, మా కూటమి ప్రభుత్వం చెప్పింది న్యాయస్థానం కన్నా గొప్ప, మేము చేసిందే మా కూటమి నాయకులు చెప్పిందే మేము పాటిస్తామన్నటువంటి ప్రతి అధికారి కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో, వీళ్ళెవరు కూడా 3 సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు. వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. ఎంఐఏ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడుతూ ఎప్పుడైనా ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ మాట్లాడాలని ప్రశ్నించారు. పట్టణాల్లో అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు నయా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే మీ మెడలోని బంగారాన్ని కూడా కొట్టేస్తారని, పన్నుల మోతతో ప్రజల నుండి విలుస్తారని హెచ్చరించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్ళు గుంజుకోపోతారు బంగారాన్ని వల్ల. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా? మీ స్కూటీలు ఇచ్చిందా? మీకు ఏమి ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటు మేమే అధికారులు మాకు ఓటేనాడు. మన రేవంత్ రెడ్డి వచ్చింది, ఇది రాలే, నిజామాబాద్ వేండు, మహబూబ్నగర్ వేండు. ఈడ ఏ సర్వీస్ బీజేపీ అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కర్మేర్ రాక చొప్పదండికి వచ్చిండు, అటు నుంచి అంటే మీకు రాలేడు. ఇక ఏంటంటే ఏ సర్వీస్ కూడా ఏమవుతుంది, ఈడ పువ్వు బీజేపీ మేయర్ 100కు 100% ఈసారి కరీంనగర్లో బీజేపీ మేయర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఇలా రేవంత్ రెడ్డే ఒప్పుకున్నాడు, కరీంనగర్లో మేము గెలువం, కరీంనగర్లో బీజేపీ అన్ని వాళ్ళలో బీజేపీ గెలుస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కాబట్టి
ఇలా మేయర్ అనేది బీజేపీకి ఖాయమైపోయింది కాబట్టి ఇవాళ అభివృద్ధికి మేము ముందుకు వస్తున్నాం. ఇలా నిధులు తీసుకొస్తున్నది మేము. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమంటాడు? ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు తెలుసా? ఎంఎస్ఆర్ 6 గ్యారెంటీలు ఇస్తారా అయ్యారా? 2,500, 4,000 రూపాయలు, తులం బంగారం, స్కూటీ, పేదోళ్ళకి ఇండ్లు, గజం జాగాలన్నీ అడిగితే ఏమంటే తెలుసా? నన్ను కోసుకొని వండుక తిన్నా నాకు ₹1 లేదన్నాడు. కోసుకొని వండుక తిన్నా ₹1 లేదన్నాడు. మళ్ళీ ఇంకోటి ఎలా కొట్టింది తెలుసా? ఆయన అనుకుంటే అయిపోయాడు ఢిల్లీ. టీవీ చూసారు మీరు. ఆయనట ఢిల్లీ పోతున్నట, ఆయన నువ్వు చెప్పులెత్తుకపోయి దొంగలక చూస్తున్నట. నేను రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే చెప్పులెత్తుకపోయి దొంగలకి ఆయన చూస్తున్నాడు. మరి చెప్పులెత్తుకపోయి దొంగకి పైసలు ఇస్తారా? మరి కాంగ్రెస్ పార్టీ ఇలా కరీంనగర్ అభివృద్ధికి చేయాలంటే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ముఖ్యమంత్రి పైసలే అంటున్నాడు. మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఏం చేస్తారు తెలుసా? మీ ఇంటి పన్ను వేస్తారు, మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్ల పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. పైసలు జరపకుంటే ఈ కలెక్టరేట్ రోడ్డు మీద నడిస్తే టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేస్తారు. నడిస్తే కూడా పెంచమంటారా? మరి మేము ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఎక్కడ ట్యాక్సులు పెంచినామా? ఇవాళ నేను నరేంద్ర మోడీ గారిని కలిసినా సార్, కరీంనగర్ ఎన్నికలు ఉన్నాయి సార్, నేను పార్లమెంటుకు రాలేకపోతున్నాను సార్ లెటర్ ఇవ్వడానికి పోతే, నువ్వు కరీంనగర్ ప్రజలకు చెప్పు, నిన్ను ఎంపీ గెలిపిస్తే నిన్ను మంత్రిని చేసినా పైసలు ఇచ్చినా, ఇలా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు. ఇలా వరదల లెక్క నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ గల్లా ఎగరేసుకొని మీ ముందర బాధ్యత చెప్తున్నాక ఇలా మా 4 గెలిపిస్తే బల్లా గుద్ది పైసలు నేను పట్టుకొస్తాక. ఇలా ఢిల్లీ నుంచి పైసలు మనం పట్టుకొస్తాం. ట్యాక్సులు పెంచకుండా కరీంనగర్ అభివృద్ధి నిరంతరం ఇదే విధంగా కొనసాగాలంటే ఇలా పువ్వు గుర్తు కోటేయండి. ట్యాక్సులు పెంచి అభివృద్ధి కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్పిన మాటలు నమ్మండి. వాళ్ళ దయచేసి ఇలా అభివృద్ధి ఆగదక్క. రోడ్లు మధ్యలోకి చేసేటివి బాగున్నాయి. నాకు ఆతృత ఉన్నది, కసి ఉన్నది, ఒక పట్టుదల ఉన్నది. అరే మంచి అవకాశం వచ్చింది, కరీంనగర్కి ఇంకా నిధులు తీసుకొద్దాం, ఇంకా వరదలకి నిధులు తీసుకొద్దాం, ఇంకా మోర్లు కట్టాలి. సగంలో రోడ్లు ఆగిపోయినాయి, చాలా ప్లేస్లో లైటింగ్ లేదు. ఇవాళ ఇంకా పార్కుల అభివృద్ధి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిధులు వచ్చి ఉన్నాయి. ఇలా మాకు మా వాళ్ళని గెలిపించకుంటే ఆ నిధులు డైవర్ట్ అవుతాయి. ఇలా ఢిల్లీ నుంచి నిధులు ఇస్తే డైవర్ట్ చేస్తారు. కాబట్టి భారత్ మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. మలేషియాలోనే త్వరలోనే తొలి భారత కాన్సులేట్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కౌలాలంపూర్లో జరిగిన సెలామత్ దాతంగ్ మోదీజీ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి మోదీ హాజరయ్యారు. కాన్సులేట్ ఏర్పాటు నిర్ణయంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. வணக்கம் சுகமானோ సత్ శ్రీ అకాల్ బాగున్నారా కేం છો The warmth of your greetings reflects the beautiful diversity of our shared culture. First of all, I thank my dear friend Prime Minister Anwar Ibrahim for joining this community celebration. I also thank him for his very kind words on the scale and future potential India-Malaysia friendship in his speech just now. Not just that, he came to the airport to welcome me. And he brought me here in his car. Not only his car, but his seat also. These special gestures reflect his love and respect for India and for all of you. I am grateful for your warm words
hospitality, and friendship. Friends, we have just seen our record-setting cultural performance. More than 800 dancers in perfect harmony will be remembered by our people for years to come. I congratulate all the performers, friends. Prime Minister Anwar Ibrahim and I have been friends even before he became Prime Minister. I commend his focus on reforms, his great intellect and able chairmanship of the ASEAN in 2025. Last year, I could not visit Malaysia for the ASEAN summit, but I promised my friend that I will come to Malaysia soon. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్వాంటమ్ రంగంలో ఏపీని ముందంజలో నిలబెట్టే దిశగా అమరావతిలో తీసుకున్న చర్యలు చరిత్రాత్మకం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అంబటి రాంబాబు ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని రాష్ట్రంలోని కాపులంతా ఖండిస్తున్నారు. మాజీ మంత్రి గుడివార అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ ఫైర్. మున్సిపల్ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే మీ మెడలోని బంగారాన్ని కూడా కొట్టేస్తారన్న బండి సంజయ్. పన్నుల మోతతో ప్రజల నడ్డి విరుస్తారని హెచ్చరిక. కౌలాలంపూర్లోని భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ. భారత్ మలేషియా బంధాన్ని ఇంపార్ట్గా వివరించిన ప్రధాని. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.